వందనాలండి. దేవదాసులకు వందనాలండి. ఇప్పుడు వచ్చిన సగబిడ్డకి నా వందనాలండి. నా వందనాలు వందనాలు. దేవుని వందనాలు కాచి కాపాడాలండి. అప్పుడు నా ఇబ్బంది ఏంటంటే 2018లో నాకు అనుకోని రీతిలో పళ్ళు నిప్పు వచ్చిందండి. మరి ఆ నిప్పు కొరకు మేము రాత్రి 2 గంటలకు వచ్చిందండి ఆ నిప్పు. అప్పుడు అనుకోని టైంలోను మరి మేము వెంటనే తాడేపల్లిగూడెం హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి డాక్టర్ గారు సాయి కృష్ణ గారు మరి అది రిపోర్ట్ చేశారండి. ఆ రిపోర్ట్ చేసినప్పుడు ఇక్కడైతే నా వల్ల కాదు, మీరు రాజానగరం పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అని అన్నారండి. మేము అప్పుడు ఇదేంటండి మమ్మల్ని రాజానగరం హాస్పిటల్కి తీసుకెళ్ళమంటున్నారు ఏంటి అని అంటే, మరి ఇక్కడ ఐసీ గట్టా లేదు, మరి మీరు అక్కడికి వెళ్ళిపోవాలన్నారు. అంటే మాకు అంత పెద్ద ఇబ్బంది అని మాకు తెలియదండి. మేము అనుకోని రీతిలో మేము అప్పటికప్పుడు కార్ కట్టించుకుని మేము వెళ్ళిపోయామండి. రాజానగరం హాస్పిటల్కి వెళ్ళిపోయామండి. నేను వెళ్తున్నాను కానీ నేను కొవ్వూరు ఆ ప్రాంతంలోకి వెళ్ళేసరికి నాకు పొట్ట పెద్ద ఆఫ్ కింద వచ్చేసిందండి. నేనైతే సరిపోతానేమో, అసలు హాస్పిటల్ వరకు కూడా నేను వెళ్ళలేమో అని అనుకున్నానండి. అప్పుడు మరి ఆ టైంలో మేము ఎలాగైతే హాస్పిటల్కి వెళ్ళామండి. ఆ రోజు ఆదివారము మరి మా దైవదాసులు కూడా మేము ఫోన్ చేసామండి, ఈ రీతిగా ఉందని చెప్పామండి. దైవదాసులు మరి ప్రార్థనలో పెట్టారు కూడా. అయినప్పటికీ మరి ఆదివారం అయితే మేము వెళ్ళేసరికి డాక్టర్ గారు అయితే ఆ రోజు ఉండరంట, కానీ మరి దేవుడి ఏర్పాటు వల్ల ఆ రోజు డాక్టర్ గారు కూడా ఉన్నారండి. మేము వెళ్ళగానే మమ్మల్ని వెంటనే జాయిన్ చేసుకున్నారండి. ఇక్కడ డాక్టర్ గారు అక్కడ ఫోన్ చేశారు. మరి అయినప్పటికీ వెంటనే మమ్మల్ని జాయిన్ చేసుకున్నారండి. అక్కడికి హాస్పిటల్కి జాయిన్ చేసుకుని వెంటనే మరి వాళ్ళు కూడా రిపోర్ట్లు చేశారండి. అక్కడ హాస్పిటల్లో కూడా రిపోర్ట్లు చేసిన తర్వాత ఆ రిపోర్ట్లో వచ్చింది ఏంటంటే ఫేక్ డ్యామేజ్ వచ్చింది. మరి మేమైతే ఏం చెప్పలేము. మరి అది అంతా దేవుని చిత్తం, అది దేవుని చిత్తం తప్ప మేమైతే ఏమి చేయలేము, మా చేతుల్లో ఏమీ లేదన్నారండి. అయినప్పుడు మరి రిపోర్ట్ చేస్తున్నారండి, ఇది ఆపరేషన్ పడుతుంది, మరి ఆపరేషన్ అయినా ఇది సక్సెస్ అవుతుందో అవదో మాకైతే తెలియదు, చేస్తున్నాం కానీ మరి అంతా అది దేవుడి దయ. మరి నీకైతే పిల్లలు ఎంతమంది అని అన్నారండి. నాకైతే 2 ఆడపిల్లలండి అని అన్నానండి. మరి ఈ పిల్లలకి మరి చిన్నోళ్ళ పెద్దోళ్ళ అన్నారండి. వాళ్ళు మరి 2 కూడా పెద్దోళ్ళేనండి. ఒక అమ్మాయికి అమ్మాయిది 2 బాబులు, ఒక అమ్మాయి చదువుతుంది, సెకండ్ ఇయర్ చదువుతుంది అని చెప్పామండి. మరి మీ వారు ఏం చేస్తారన్నారండి. మా వారైతే లేరని నేను చెప్పానండి. అప్పుడు మరి మీకు ఇంకా ఎందుకంటే మరి మీకున్న సమస్య చాలా పెద్దది, మీ ఓడికి ఎవరికన్నా ఉందా అని అన్నప్పుడు నాకు ఏటా ఈ సంస్థని నేను చాలా భయపడిపోయామండి. అప్పుడు మేము దేవుడికి ప్రార్థించుకున్నామండి. మరి ప్రార్థించుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, అప్పుడు ఈ రిపోర్ట్ ఏదేమైనా రిపోర్ట్ వచ్చింది కానీ అది మరి మేమైతే ఏమి చెప్పలేం. అసలు సమస్య అయితే మరి అది చాలా పెద్దది, ఆపరేషన్ సక్సెస్ అవుదని అన్నారు. అప్పుడు నేను నాయన నీ చిత్తం తండ్రి, అది నీ చిత్తం ఏమైందో దేవా నీకు స్తోత్రం నాయన, మరి నాకైతే ఆపరేషన్ గట్టా ఏమి సక్సెస్ అవుదంటున్నారు. నా పేరు అయితే డ్యామేజ్ వచ్చిందంటున్నారు, అరుగుదల పేగి. అది మరి ఏంటనేది అది నీకు తెలిసిన ఆయన, నాకైతే తెలియదు అని నేను ఇంకా బెడ్ ఎక్కేసానండి. ఎక్కేసిన తర్వాత అది రిపోర్ట్ పెద్ద స్కానింగ్ చేశానండి. పెద్ద స్కానింగ్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఆ స్కానింగ్ వచ్చి చెప్తామని అన్నారండి. ఆ స్కానింగ్ వచ్చిన తర్వాత నీకు ఏ ఆపరేషన్ పడదు, ఇంకా బాగా ఉంది, కానీ సంవత్సరంన్నరైతే ఈ నొప్పి ఇలాగే వస్తుంది, కానీ సంవత్సరంన్నరలో ఏమైనా మేము చెప్పలేము, కానీ ఇప్పుడైతే ఆపరేషన్ పడదు కానీ సంవత్సరంన్నర అయితేనే కానీ మేము ఏమీ చెప్పలేము అని అన్నారండి. 2018లో ఆ నొప్పి వచ్చిందండి. ఈ 2025వ సంవత్సరం కూడా వచ్చిందండి. ఇప్పుడు దేవుడు నన్ను ఎంతగానో కాచి కాపాడండి. ఆ నొప్పి వచ్చినప్పుడు డాక్టర్లు ఆ రీతిగా చెప్పినప్పుడు నేనైతే ఏదన్నా ఎందుకంటే నా బిడ్డ చూస్తేనేమో చదువుకుంటుంది, నా బిడ్డ చిన్నోళ్ళు అమ్మ నా భర్త లేదు, నా బిడ్డలు ఏమైపోతారో అని అనుకునేదానండి. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా చక్కగా నేను సంవత్సరంన్నర రాజానగరం హాస్పిటల్కి వెళ్ళానండి. ఆ సంవత్సరంన్నర కూడా చాలా డబ్బులు అవేవండి. అయినప్పుడు నేను అనుకునేదాన్ని, నాయన ఇది నేను రోజు హాస్పిటల్కి నెల రావాల్సి వస్తుంది, చాలా 3 రూపాయలు అయిపోతుంది, నాకు
వచ్చే ఆదాయం లేదు, నిలవసం లేదు, లేదా ఆదాయం లేదు తండ్రి. మరి మీరే ఆధారము నేను అనుకునేదాన్ని అండి. అసలు నేను ఎంత రావాలనుకుంటున్నాను అనుకున్నానండి. అనుకున్నప్పుడు నేను ఏదేమైనా సరే నా బిడ్డలకు కూడా నేను ఏ ఆధారం లేకోకుండా చేసేస్తున్నాను. మరి నేను ఎవ్వరూ నా బిడ్డలు లేనప్పుడైతే నేను ఏదన్నా కనీసం ఏదోటి ఏ గుడిలో మనతో తాగి చనిపోవాలి అనే ఒక నిర్ణయానికి వచ్చేసానండి నేను. అందుకే నేను నా బిడ్డలో ఏ పొలమైనా వెళ్ళినప్పుడు, నా చిన్నబిడ్డ స్కూల్కి వెళ్ళినప్పుడు, నా పెద్ద బిడ్డ అత్తోరింటికి వెళ్ళినప్పుడు నేను ఏదన్నా తాగి చనిపోదాం అనుకున్నానండి. అనుకుని నేను గులుకులు పాల్లో నానబెట్టుకున్నానండి. అసలు ఆ గులుకులు తిని చనిపోదానని. అప్పుడు నేను చనిపోదానని ఆ రోజే అనుకుంటున్నానండి. అయితే ఆ రోజు ఏమైందంటే నా పెద్ద కుమార్తె అత్తోరింటికి వెళ్ళిందండి. నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళి వస్తానని వెళ్ళిందండి. మా చిన్న కుమార్తె కాలేజీకి వెళ్ళిందండి. కాలేజీకి వెళ్ళినప్పుడు ఈ రోజు నా దగ్గర ఎవరూ లేరు కదా, నేను ఈ గురుకులు తిని చనిపోదామని నేను పాల్లో నానబెట్టుకున్నానండి. నానబెట్టింది బాటిల్లో పక్కన పెట్టుకున్నానండి. నేను ఆ బాటిల్ తీసుకుని నేను ఈరోజు ఎవరో లేరు కదా నేను ఇంట్లోకి వెళ్ళి ఆ బాటిల్ తీసుకుని మూట తీసుకునేటప్పటికి మా ఇంటి పక్క ఆవిడ వచ్చిందండి. వచ్చి ఆవిడ చాలా సేపు గంట కూర్చుని ఎత్తలేదండి. ఇంకా ఇదేంటి ఇవాళ నా కుమార్తెలు ఇద్దరు లేరు కదా, నేను ఏదేమైనా నేను చనిపోతారని అనుకుంటున్నాను అని ఈవిడ ఎప్పుడెత్తదని నేను చూస్తున్నాను. కానీ ఆవిడ ఇంటి పక్క ఆవిడ అసలు ఏది ఎత్తలేదండి. ఆవిడ సాయంకాలం 4 గంటల వరకు కూర్చుందండి. సాయంకాలం 4 గంటల వరకు కూర్చున్న తర్వాత ఇంట్లో నా పెద్ద కుమార్తె వచ్చేసిందండి. మరి నా పెద్ద కుమార్తె వచ్చేసిన తర్వాత ఇంకా నాకు ఆ అవకాశం లేదండి. ఆ రోజు అయిన తర్వాత పక్కన చర్చిలో మీటింగ్ పెట్టారండి. మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ వాక్యం చెప్తున్నారండి సాయంకాలం మాటలు. నేనైతే ఆ రోజు ఎంతో వేదనలోను బాధలోనూ ఉన్నానండి. నేను ఈరోజు చనిపోతారనుకున్నాను. ఆవిడ వచ్చి 4 వరకు కూర్చుంది. ఈలోన నా పెద్ద కుమార్తె వచ్చేస్తుందేమో అని నేను చాలా వేదన దిగులు చెందుతున్నానండి. ఈలోన ఆవిడ వెళ్ళలేదండి. నా పెద్ద కుమార్తె మళ్ళీ వచ్చేసిందండి. వచ్చేసి ఇంటి దగ్గరే ఉందండి. నాకు ఇంకా ఆ గురుకులు తీసుకునే అవకాశం లేదండి. సాయంకాలం మాటలు మా ఇంటి పక్కన మరి మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లోనూ దైవదాసులు వాక్యం చెప్తున్నారండి. ఇంకా నేను ఒంటరిదాన్ని అనుకుంటున్నావేమో, నేను దిగులు పడుతున్నాను అనుకుంటున్నావేమో, నా పక్షాన్ని ఎవరో లేరు అనుకుంటున్నావేమో, ఒక్కడవాడే 1000 మంది, ఒంటరివాడే 1000 మంది అయి ఉన్నారు. మరి కానీ నువ్వు ఒక్కదాని సింధించుతున్నావేమో అని వాక్యం చెప్తున్నారండి. ఆ వాక్యం నా హృదయంలో పుచ్చుకుందండి. పుచ్చుకుని నేను ఆ వాక్యం వినాలి ఏమైనా ఈరోజు అని నేను ఆ వాక్యం వింటా అలాగే ఉన్నానండి. ఉన్నప్పుడు కూడా నాకు చాలా నెమ్మదినిచ్చిందండి. ఆ వాక్యం నాకు నెమ్మదినిచ్చి నాకు చనిపోవాలని ఆలోచన నుంచి ఇంకా నాకు అప్పుడు ఆలోచన లేదండి. దేవుడు ఆయన ఇంకా ఎక్కువగా వాక్యం చెప్తుందంటే ఆ వాక్య రీతిగా ఏంటి నేను ఎంతగా అనుకున్నాను. దేవుడు ఈ రీతిగా చెప్తున్నాడు ఈరోజు వాక్యం నా గురించేనేమో అని నేను లెగలేని పరిస్థితిలో మంచం మీద ఉన్నానండి. ఆ రోజు నేను ఆ మంచం మీద ఉన్నానని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ నైట్ వాక్యం నా కొరకే వచ్చినట్టుంది. దేవుడు ఈ వాక్యం నా కొరకే చెప్పినట్టుంది అని నేను లేగలేని పరిస్థితిలో ఉన్నదాన్ని పొద్దున్నే లేచి నా బిడ్డ నాకు స్థలపానం చేయించమని నేను పొద్దుటే బండి ఎక్కి నన్ను బండి మీద తీసుకెళ్ళి చర్చిలో కూర్చున్నానండి. ఆయన వాక్యం చెప్తుందంటే నా హృదయాన్ని గుర్చుకుని నాకు ఎంతో బాధ అనిపించిందండి. ఆ బాధ తీసేసినట్టు ఉందండి. ఈ లోన మా దైవదాసుని ఫోన్ చేశానండి. అక్క మా గుడిలో మరి మీటింగ్ జరుగుతుంది, నువ్వేమైనా సరే గుడిలోకి రావాలక్కని మా దైవజనులు వచ్చి నన్ను మీటింగ్లోకి తీసుకొచ్చారండి. ఆ రోజు అక్క నువ్వు పాట పాడాలని అన్నారండి. నేను అయినప్పటికీ నాకు సంతోషంతోను ఆ రేపు ఎందుకంటే దేవుడు నన్ను మరణము నుంచి ఆ మాటలో నన్ను బ్రతికించి అనే సంతోషంతో నేను లేవలేని పరిస్థితిలో ఉన్నానని నేను పాట పాడానండి. ఆ రోజు అసలు నాకు ఎంతో సంతోషం వేసిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి 2018 నుంచి 2024 నుంచి దేవుడు ఎంతగానో నన్ను నా బిడ్డలే నా తల్లిదండ్రులను అందరినీ శాంకారంగా ఉంచాడండి. ఈ రోజు కూడా మరి నూతన సంవత్సరంలో కూడా ఎంతగానో కాచి కాబడేదండి. మరి నాయన ఇదిగోండి ప్రభావ నాయన ఈ సంవత్సరానికి కూడా నేను ఎంతో కాచి కాపాడాను తండ్రి. మరి నీకేమిచ్చి నేను రుణం తీర్చుకోలేనని నేను ప్రతి కూడుకులోనూ కూడా నేను అనుకునేదానండి, ప్రార్థించుకునేదండి. తండ్రి నాకు మరి ఆరోగ్యం ఇచ్చావు మరి అని నేను ప్రతి సాటిలో కూడా మీ సన్నిధిలో నేను సాక్షాలుగా నన్ను నిలబెట్టుకోమన్నానండి. దేవుడు అట్టి రీతిగా నన్ను సాక్షాలుగా నన్ను నిలబెట్టుకుంటున్నానండి. ప్రతి ఒక్క చోట కూడా మరి నాకు ఇంకా మంచి ఆరోగ్యం శక్తి ఇవ్వాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ సాక్షిని దేవుడు దీవించును గాక.